సాలలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కూడా చెప్పిన ప్రతి మాటను కూడా నిలబెట్టేట్టు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది 6 గ్యారెంటీలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు. అట్లాగే ఈ రోజున ఈ యొక్క నారాయణపేట్, మక్తల్, కోడంగల్ అత్యంత వెనుకబడ్డ ప్రాంతం. ఎంత చేసినా తక్కువనే, చేయాల్సిన అవసరం ఉంది, చేయాలి కూడా. అట్లాగే సాగునీటికి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ రోజున గత ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పింది, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా చేయాలనేటువంటి ఆలోచనతో మూసీ ప్రక్షాళన కావచ్చు, ఫోర్త్ సిటీ కావచ్చు, ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే సమయం మించిపోలే, ఇప్పటికి కేవలం సంవత్సర కాలమైంది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇంకా ఆ తర్వాత మరొక 5 సంవత్సరాల కాలం ఉంది. గడచిన 10 సంవత్సరాలలో గొప్పగా మాట్లాడి గొప్పగా చేసినామని గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకుల కంటే కూడా మీకంటే 10 రెట్లు ఎక్కువగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రం అభివృద్ధి కాకపోతుంది. మీ కళ్ళారా మీరే చూసే కార్యక్రమం చేస్తారు. ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నాను చెప్పని పాలమూరు నుంచి ఎంపీగా గెలిచి 10 సంవత్సరాల కాలంలో కృష్ణానది పైన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా చేపట్టకుండా ఇటు కొడంగలైనా, నారాయణపేటైనా, మక్తలైనా, అట్లాగే ఇతర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కూడా కూర్చేసుకొని నేను 2 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టును పూర్తి చేస్తాన్నారు. సుమారుగా 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఎక్కడ వేసిన గొంగడి అక్కడన్నట్టుగా. దేనికోసం? మీకు 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ గత పాలన నుంచి మీరు అధికారం చేపట్టినప్పుడు మిగులు రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ని మీకు అప్పచెప్పడం జరిగింది. మిగులు బడ్జెట్ ఉండంగా 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టి కూడా ఏ ఒక్క మాట కూడా నిలుపుకోలే. ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క ప్రభుత్వ కాలం పూర్తి కాకముందుకే ఏమైనా మీరు ఇంకా చెప్పినటువంటి పనులు చేస్తలేరు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు